పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో రైస్ మిల్స్ పై సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సరిగ్గా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వానికి రుణాలు కూడా భరించేందుకు సిద్ధంగా ఉన్న నిబంధనల ప్రకారం నడిపిస్తున్న మిల్లర్లను పట్టించుకోకుండా అధికారుల తీరు అనుమానాలకు తావిస్తుంది. మేము ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు చెల్లిస్తాం, బాధ్యత తీసుకుంటా అంటున్నా వారి మాట వినకుండా సివిల్ సప్లైస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తూ లక్ష్మారెడ్డి, ప్రభాకర్ లాంటి వ్యక్తులు అనుమానాస్పదంగా ఇతరులను ఈ వ్యవహారంలో లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలే సమస్యలు ఎదుర్కొంటున్న నిజమైన మిల్లర్లను మరింత ఇబ్బందులకు గురి చేస్తూ బహిరంగంగా అర్థం కాని వ్యక్తులను మధ్యలోకి తెచ్చి వ్యవహారాన్ని మరింత కుదుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం మిల్లర్ల యజమానులు ప్రభుత్వ అప్పులను తీర్చేందుకు టెండర్ ద్వారా పాడైపోయిన ధాన్యాన్ని అమ్మేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ సమయంలో సివిల్ సప్లైస్ అధికారులు అక్కడికి చేరుకొని అదే అంశాన్ని ఆధారంగా తీసుకుని ఇంకా గుర్తు తెలియని వ్యక్తులను ఇందులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా అన్యాయమని ప్రజలు అంటున్నారు. ఇది ఒక ప్లానింగ్ తో జరుగుతున్న కుట్ర అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో కీలక అంశం, సంతోష్ రెడ్డి అనే వ్యక్తి సివిల్ సప్లైస్ కు సంబంధించి ఉన్న మొత్తం రుణాన్ని తాను చెల్లిస్తానని చెబుతూ ఉండగా అధికారులు అతన్ని వేధిస్తూ ఇతరుల పేరు చెప్పాలి అంటూ ఒత్తిడి తీస్తుండడం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఇది నిజంగా ధర్మంగా జరుగుతుందా, లేక ఇది ఒక రాజకీయ కుట్ర? సమాజం న్యాయం కోరుతుంది. నిబంధనలు పాటిస్తూ ఉన్న వారి పట్ల ఈ రకమైన వివక్ష సరైందా? రాజేష్ అనే గుమాస్తాను సంతోష్ రెడ్డిని సివిల్ సప్లైస్ అధికారులు కొట్టి ఇతరుల పేర్లు చెప్పాలని బెదిరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నియమాలను అతిక్రమించడం మాత్రమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన అని వారు పేర్కొంటున్నారు. అధికారుల వైఖరిని వెంటనే మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. SRK గ్రీన్ ఎనర్జీ.